హలో హాయ్ అందరికీ, నేనే మీ కన్న కార్ డీలర్షిప్ గేమర్. ఈరోజైతే మనము కార్లు కొనడానికి పోదాం. షాపు ఓపెన్ చేస్తుందో లేని చూడలేను. ఇప్పుడైతే మనము వాడికి పోదాము. మన దగ్గర కార్లు అక్కడ కొనడానికి పోతున్నాం. ఇప్పుడు మన దగ్గర పైసలు అయితే బగ్గనే ఉన్నాయి. ఇది కాపీ లింక్ పేస్ట్ గేము, ఏమనుకోకండి. మీకు కాపీ లింక్ పేస్ట్ గేమ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు చెప్తా ఏది ఎట్లా చేయను. ఈరోజైతే ఇప్పుడు మన దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి 4000కు ఒక కారు కొన్నాము. ఇప్పుడు రోల్స్ రైస్ కొంటాం, గోల్డ్ రోల్స్ రైస్ చూడండి మీరే. ఇప్పుడైతే మనము ఈ ఎస్ఐ దగ్గర అడుగుదాం. ఎస్ఐ అన్నందుకు ఏమనుకోకండి. ఇప్పుడైతే 14,000 కొన్నాం ఈ కారు కూడా. ఇప్పుడు గటు పోదాం. ఇక్కడ ముంగట కేసీఆర్ కారు ఉన్నదన్నమాట. ఇది మనకు రాదు. ఇప్పుడు లెవెల్ 4లో వస్తుంది. 15th లెవెల్ది వేరే ఫోన్లు ఉన్నది. ఇప్పుడైతే కొన్నాం. ఇది కూడా 20 అద్దులే, పైసలు వేస్ట్ అయితే. ఇప్పుడు ఈ ఆంటీ దగ్గర అడుగుదాం. ఆంటీ ఎంత ఇస్తుంది? 10,000 కొందామా? కొనేసినాం. రోల్స్ రైస్ కొంటాం, మీరే చూడండి. రోల్స్ రైస్ కొంటాం, లేకపోతే లేదు. ఇప్పుడైతే మనం కార్లు కొన్నాం. ఇప్పుడు వేరే కారు కూడా కొనడానికి పోదాం. ఆంటీ మంచిగానే కూర్చుంది కానీ ఎంత చెప్తావు ఆంటీ? తెలియపు. ఓకే, 10,000 కొన్నాం. ఇది కూడా ఆంటీ వీకింది. కేసీఆర్ కార్ అనమాట. ఇది కేసీఆర్ కార్. కేసీఆర్ కార్ కాదు, అది వేరే కార్. అది కేసీఆర్ కార్ కాదు. ఇది ఇప్పుడు కొన్నాం 15,000. ఇది ఇప్పుడు ఏమెంత ఇస్తుందో ఆంటీ. ఎంత ఇస్తావు ఆంటీ? 880. అది ఎంత ఉంది? 1 2 3 4 5. ఇప్పుడు 5 అయిపోయినాయి. 6 కార్లు ఉన్నాం మొత్తం. ఇప్పుడైతే మనము మన కార్ డీలర్షిప్ దగ్గరకు పోదాం. ఇప్పుడు మనం కార్ డీలర్షిప్ దగ్గరకు పోయి అక్కడ కార్లు సేల్ చేయాలా. స్పీడ్గా పోతున్నాం. ఎవరు వచ్చి గుద్దుతారో తెలుస్తలేదు. మా సిస్టరు రావట్లేదు. మా సిస్టర్కి కాలేజ్ వర్క్ ఉంది, అందుకోసమే కాలేజ్కి పోతుంది. మనమైతే ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓ షాపు క్లోజ్ చేసే ఉంది. మీకు ఈ కాపీ లింక్ పేస్ట్ కావాలంటే చెప్పండి. కాపీ లింక్ గురించి మీకు చెప్తా. అలా మస్తు పైసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు గోల్డ్ రోల్స్ రైస్ కొనవచ్చు. 9 కార్లు వస్తాయి. అంటే రోల్స్ రైస్ 9 రావు, వేరే వస్తాయి. ఒకటే రోల్స్ రైస్ వస్తుంది. ఇప్పుడు మనము ఇంకా 5 కార్లు తెచ్చుకుందాం. మెసేజ్ వచ్చింది, ఏమనుకోకండి. అది అన్నీ పట్టించుకోకండి, అంతే. ఇప్పుడైతే పోయి చెల్లి ఏది తీసుకుందాం? ఇది తీసుకుందామా? ఇదే తీసుకుందాం. అదన్నా ఇది తీసుకుందాం, మంచిగుంది. ఇప్పుడైతే నా పక్కకున్న డప్పుల సౌండ్ వినబడితే పట్టించుకోకండి అవి, సరేనా? ఇప్పుడు గిట్ సైడ్ అలా కదా. ఎటెటో పోతున్నా. గుద్దుకుంటాను ఏంది? అయ్యో అనుకున్నా. ఇప్పుడు మనము ఇట్లా రివర్స్ తీసుకొని ఇట్లా పోవాలా. ఇట్లా అని పోయి ఇప్పుడు ఇది కూడా ఇక్కడ పెట్టేయాలా. ఇది కూడా ఇక్కడ పెట్టేసి ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ పెట్టేసి 4 కార్లు తెచ్చేసుకొని ఇక్కడ పెడితే ఇక కార్ డీలర్షిప్ ఓపెన్ చేద్దాం. కార్ డీలర్షిప్ ఓపెన్ చేసి
మీకు ఏదైనా మధ్యలో వాయిస్ ఓవరింగ్ రాకపోతే ఏమనుకోకండి. ఇక అలాంటి ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ 4 తీసుకుపోయి అక్కడ పెట్టేసి ఇది ఇట్లా ఎందుకు స్టక్ అవుతుందంటే అంటే స్టక్ అయితే లేదు కానీ ఇప్పుడు అది రన్నింగ్ది ఊకే అయిపోతుంది కదా టైము, అందుకోసమే అట్లా మేము వస్తాం. ఇప్పుడు మీకు కాపీ లింక్ పేస్ట్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు మనము ఇది కూడా ఇక్కడ పెట్టేసి అది చేద్దాం. మనము 6 కార్లు కొన్నాం కదా, 4 ఇక్కడ పెట్టేస్తే ఇంకా 2 మిలుగుతాయి. ఇంకా 2 మిలిగితే ఆ 2 ఎక్కడ పెడదాం? 2 తర్వాత తెచ్చుకుందాం, లేకపోతే ఎప్పుడన్నా తెచ్చుకుందాం. ఇప్పుడు ఈ 3 తెచ్చి ఇంకొకటి ఇక్కడ పెడితే అది తర్వాత తెచ్చుకోవచ్చు, ఇంకా 2 తర్వాత తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇప్పుడైనా తెచ్చుకోవచ్చు, పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇది తీసుకుందాం. ఇది తీసుకొని పోయి అక్కడ పెట్టేసి ఓపెన్ చేద్దాం కార్ డీలర్షిప్ది. ఇది ఒక్కొక్కసారి ఎందుకో ఓం భీమ్ బుష్ అన్నట్టు మాయమైపోతుంది. ఎందుకో మాయమైపోయి ఎందుకో ఏదో అవుతుంది. ఈ వీడియోలో కూడా మాయమైపోయి మనం ఈ కార్ దగ్గరకు వస్తాం, చూడండి మీరే. ఇప్పుడైతే ఇది తెచ్చుకుందాం. అంటే కొంతమందికి రాదు, ఎందుకో నాకే వస్తుంది ఇది. ఇప్పుడు నా గేమ్కి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి సేల్ చేద్దాం. 45, 43 అట్లా 73 అట్లా పెట్టేసి చేసేద్దాం. కార్ డీలర్షిప్ కార్ సేల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు తీసుకోమంటుంది ఇది. ఫోటోలు తీసుకుని లేదంటే అది రాదు, ఫోటోలు తీసుకొనే పెట్టాలి అక్కడ కార్. అది ఇప్పుడు అది వత్తమంటుంది, ఫోటో క్లిక్ చేయమంటుంది. అది వత్తి మళ్ళీ అది వత్తి ఇది వత్తి ఇలా తిప్పలు పడి తీయాలి ఫోటోలు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తీద్దాం, తర్వాత వెనక తీద్దాం. ఇక్కడ కూడా తీసేసుకున్నాక ఇటు తీసి ముంగట తీయాలి. ఇక ఇక్కడ ముంగట కూడా తీసేసి ముంగట 2 వస్తాయో వచ్చి నాకు తెలిసి ఫోటోలు. ఇప్పుడు ముంగట కూడా పక్కన వచ్చిన సౌండ్లను పట్టించుకోకండి, అవి గంతే, మా గల్లీలో గంతే వస్తాయి, ఏమనుకోకండి. ఇప్పుడు పాతింప సామాన్ వచ్చింది ఇప్పుడు పట్టించుకోకండి, అవి వినడం కూడా వినకండి మీరు. ఇప్పుడు ఇది కూడా పెట్టేసినాం 44%కి. ఇది పెట్టేసి ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది కానీ ఇది కూడా ఇది ఎక్కుతుండేది, నేను అది దిగాల ఊరికి ఎక్కడ అలవాటు అయింది. ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తే అయిపోతుంది. పెట్టేసి 43%. ఇప్పుడు ఇది కూడా ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. పెట్టేసినాం కొంచెం ఇంకా కొంచెం 41%, 45% కరెక్ట్. ఏదైనా మీరు 45% పెట్టుకోరి. అట్లానే ఇది కూడా పెట్టేద్దాం. ఇప్పుడు ఇది కూడా పెట్టేసినాం. ఇప్పుడు ఇది కూడా పెట్టేసి 45 పెట్టేసినాం. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి దీనికి కూడా ఫోటో తీసుకొని ఇది ఊకే చెప్తుంది. దీని బాగా ఏమో తెలియదు. ఇప్పుడు ఇది కూడా ఇట్లా ఇక్కడ నుంచి ముంగట, తర్వాత ఇటు, తర్వాత వెనక, తర్వాత ఇటు పెట్టేసినాం. ఇప్పుడు ఇవన్నీ కంప్యూటర్లో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కంప్యూటర్లో అప్లోడ్ చేసి పెడితే అయిపోతుంది. ఓం భీమ్ బుష్ వీడికి వచ్చినాం. అర్రే భలే వచ్చినాం వీడికి. ఇప్పుడు ఆడికి పోవాలా? అరే చేతలే ఇల్లగట్టు పోతే అయిపోతుంది. అయ్యా పోతలేదు ముంగటికి. అరే మళ్ళీ ఇట్టివే పోతుంది ఇది. ఇట్లా సీదా పోవాలా, సీదా స్ట్రేటు సీదా కొట్టు. అరే ఇటు
గుద్దుకుంటున్నా కత్తం గుద్దుకున్నా, చెట్టుకు గుద్దుకున్నా, స్తంభంకి గుద్దుకున్నా. ఇప్పుడు ఇట్లా పోయి ఇది కూడా ఆడ పెడితే అయిపోతుంది. ఇక ఇద్దరు వచ్చిర్రు ఆల్రెడీ, ఇప్పుడు ఇలా కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. 11,000కి 1,000 రూపాయలే కదా ఇచ్చేసినాం. 45 రూపీసే లాభం. అంకుల్ ఎంత చెప్తాడు ఎస్ఐ అంకుల్? అమ్మ సేల్ చేసేసిన పోనీ అని. లెవెల్ అప్ అయింది, లెవెల్ 4 లెవెల్ అప్ అయిపోయింది. నా పక్కన ఉన్న డోర్ సౌండ్లు అవన్నీ ఏం పట్టించుకోకండి. ఇప్పుడు ఇది కూడా గిట్ సైడ్ సేల్కి పెడితే అయిపోతుంది. ఆల్రెడీ ఒక కస్టమర్ వచ్చేసిండు అక్కడికి. నేను దుంకే సౌండ్లు అవన్నీ ఏం పట్టించుకోకండి. ఇది కూడా పెడితే అయిపోతుంది. 45 కాడ కావాల, 48 కాడ పెడదామా? కొంచెం 47 కాడ పెట్టేసినాం, ఏదవుతుంది కానీ. అయితే ఒక్క కస్టమర్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు. ఇట్లా పెట్టిన ఇట్లా వచ్చిండు అంకుల్. ఈ కారు కాదు, గా కారు కావచ్చు మనం పెట్టింది. అమ్మ చెట్టు ఇంతగానో ఇయ్యరు, నీకెవ్వరు ఇయ్యరు అంతకి. ఇప్పుడు దీనికి ఏం డ్యామేజ్ లేదు, ఇస్తా అన్నాడు. 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు విఐపి కస్టమర్ అంటే వచ్చింది. 1000 రూపాయలు ఇచ్చేద్దామా వద్దా? ఇచ్చేద్దాంలే. ప్రాఫిట్ 500 వచ్చింది. ఎక్కుతానేంది? అరే బ్యాగ్ వస్తాను అయిపోతుంది. ఒక అంకుల్ వస్తాడు, ఈ అంకుల్కి ఇచ్చేస్తే అయిపోతుంది. అంకుల్ చెప్పండి. అట్లా దూరం ఉంటే రాదు, అట్లా ఊకే అంతా రిపేరే ఉంది దీనికి. ఇచ్చేసినాం. అరే నేను రేటివ్లో డైరెక్ట్ ఇచ్చేసిన. అయ్యో ఏం కాదు, ఎన్నిసార్లు ఇవ్వలు ఇసొంటి. మనకి ఇప్పుడు 6 ఓపెన్ అయినాయి పార్కింగ్. ఇప్పుడు ఏం చేద్దాం, అటు ఇటు పోదాంలే. కార్లు కొనడానికి పోదాం. అద్దు కార్లు ఎటు